హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఇవాళ అయితే కొంచెం కిచెన్ అంతా మెస్సీగా ఉంది. కిచెనే కాదులేండి, అన్ని రూమ్స్ మెస్సీగా ఉన్నాయి. బికాజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, సో కొన్ని సామాన్లు అన్నీ తీసి బయట పెట్టడం ఇలా జరిగింది. అందుకని చెప్పి కొంచెం మెస్సీగా ఉందన్నమాట. ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదండి. యాక్చువల్గా మార్నింగ్ ఎర్లీగా లేసాము. బికాజ్ హేమచంద్ మార్నింగ్ 7 లోపే వచ్చారు. సో ఇంకా తను రాగానే కొంచెం నిద్ర డిస్టర్బ్ అయింది. ఇంకా నేను త్రియాంచి ఇద్దరం కూడా లెగిసిపోయాము. సో ఇంకా హేమచంద్ కూడా పడుకోలేదనమాట. ఇంకా తినేసి పడుకుందో ఒకేసారి అనేసరికి ఇంకా వెయిట్ చేస్తున్నారు. సో బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అయ్యి వస్తే ఒకేసారి ఫుడ్ పెట్టేసి పడుకుందాము అనుకుంటున్నారు. అందుకని చెప్పి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఊతప్పం చేస్తున్నానండి. ఊతప్పం నార్మల్గా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే త్రియాంశ్ పుట్టాక కొంచెం తగ్గింది. సో ఇంకా త్రియాంశ్ తింటాడో లేదా అనుకున్నా. బికాజ్ వెజిటేబుల్స్ అన్నీ పైన వేస్తాం కదా, సో అందుకని తింటాడో లేదా అనుకున్నా. కానీ చిన్న పీసెస్ చేసేసాలండి, అందుకోసమని తినేసాడు. నార్మల్గా అయితే కొత్తిమీర, ఇంకా జీలకర్ర, జీడిపప్పు కానీ పల్లి కానీ ఫ్రై చేసింది కూడా వేస్తాను. ఇంకా పల్లి అవన్నీ త్రియాంశ్ తినలేడు కదా, సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ వేయలేదు. జస్ట్ క్యారెట్, ఆనియన్ చిన్ని పీసెస్ చేసేసాను ఫుడ్ ప్రాసెసర్లో. సో చిన్న అయిపోతాయి కదా. అండ్ పైన జీలకర్ర యాడ్ చేశాను అంతే. ఇంకా కొత్తిమీర అవి కూడా ఇంకేం యాడ్ చేయలేదు అనమాట, సింపుల్గా చేసేసాను. ఇవాళ అయితే మార్నింగ్ నుంచి చాలా వర్క్స్ అనుకున్నానండి. తొందర డేస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం కంగారు వస్తుంది కదా. సో ఇంకా ఇవాళ ఈ డే ఇవి చేద్దాం అని అయితే కొన్ని ప్లాన్ చేసుకుంటున్నాను. బికాజ్ ఒక ప్లాన్ని చేసుకుంటే నాకు కూడా ఎన్ని వర్క్స్ ఉన్నాయనేది అర్థమవుతుంది కదా. సో అందుకని ఇవాళ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. కానీ అవుతాయి అని గ్యారంటీ లేదులేండి. బికాజ్ త్రియాంశ్ ఉన్నాడు కదా, చిన్నోడు కాబట్టి కొంచెం అటు ఇటే అవుతాయి. అనుకున్నట్టు ఎప్పుడు అవ్వవు పిల్లలు ఉన్నప్పుడు. కానీ మ్యాక్సిమం చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇవాళైతే కొన్ని స్నాక్స్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం అనుకున్నానండి. బికాజ్ మళ్ళీ సర్దడంలో పడి ఏమీ కుకింగ్ అంతా ఎక్కువ చేయలేము కదా. సో ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడా కొన్ని స్నాక్స్ అయితే రెడీ పెట్టుకుంటే త్రియాంశ్కి కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది. లేదంటే పాపం ఇంకా బయట నుంచి కొని పెట్టేయడం అట్లా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. బిస్కెట్స్ అని ఏదో ఒకటి పెట్టేస్తాను. అట్లా కాకుండా ఇంట్లోనే ముందే రెడీ చేసుకుంటే బెస్ట్ కదా. అందుకని చెప్పి లాస్ట్ టైం కూడా పాపం ఏం చేయలేదని చెప్పి ఇంకా ఫ్రూట్సే పెట్టాను అనమాట. ఎక్కువ డైలీ ఫ్రూట్స్ అసలు త్రియాంశ్ ఎన్నిసార్లు పెట్టినా తింటాడు. ఫ్రూట్స్ తినడానికి కాదు, కాకపోతే మరీ ఎక్కువ ఫ్రూట్సే కాకుండా కొంచెం అన్నీ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి ఇంకా కొన్ని ప్రిపేర్ చేద్దామని అయితే అనుకున్నాను. అండ్ చట్నీ కూడా కొంచెం ఎక్కువ పోర్షన్లో చేసి పెట్టుకున్నానండి. నార్మల్గా అయితే కొంచెం ఒక 4 డేస్కి సరిపడా అలా పెట్టుకుంటాను. ఈసారి మాత్రం కొంచెం ఎక్కువే చేశాను అనమాట. బికాజ్ చెప్పాను కదా, ఇంకా 10 డేస్కి సరిపడా అన్నీ ప్లాన్ చేసుకుంటున్నాను. చట్నీ, సాల్ట్, ఇడ్లీ పిండి కూడా నిన్న పట్టేశాను కదా, అది కూడా అయిపోయింది. దోశ పిండి మాత్రం బయట తెచ్చేస్తాను. అది కూడా ఉంటే ఇంకా ఇడ్లీ, దోశ, పునుగులు ఏం కావాలన్నా ఇంకా వాటితోనే చేసేసుకోవచ్చు. కాబట్టి ఉప్మా ఈజీగానే చేసేసుకోవచ్చు. దానికి పెద్ద రెసిపీ ఇది అవసరం లేదు కాబట్టి. సో మధ్యలో సేమియా ఉప్మా కానీ, నార్మల్ ఉప్మా, లేదంటే ఓట్స్, ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. ఇంక ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో బ్రేక్ఫాస్ట్కి అయితే అస్సలు కంగారు లేదు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. సో తాలింపు కూడా వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇంకా అదంతా కూడా సేవ్ చేసుకోవడానికి. ఇంకా ఇప్పుడైతే డిష్ వాషర్ వేసేస్తున్నాను. నార్మల్గా అయితే నైట్ టైం వేసుకునేదాన్ని, ఇప్పుడు కొంచెం టైమింగ్స్ చేంజ్ అయ్యాయి. అండ్ దట్టు కొంచెం ఏమన్నా ఎక్కువ యూజ్ చేయనివి అవి కూడా ఉంటాయి కదా. సో కొంచెం దుమ్ము పట్టేసి అట్లా ఉన్నవి కూడా డిష్ వాషర్ చేసేద్దామని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళాక డిష్ వాషర్ లేదండి చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి అన్నీ క్లీన్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళాక సింపుల్గా సర్దేసుకోవడమే ఉంటుంది. సో కొంచెం ఈజీ అవుతుంది వర్క్ నాకు కూడా. అందుకని చెప్పి మొత్తం అన్నీ డిష్ వాషింగ్ అవన్నీ వేసేద్దామని అనుకుంటున్నా. ఇంకేమేమి ఉన్నాయి అన్నీ చూసి సార్ట్ అవుట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వేసింది అయితే నార్మల్ డైలీ యూజ్ చేసేవే అండి. సో తిన్నాం కదా బ్రేక్ఫాస్ట్ చేసేవి నైట్ కూడా డిష్ వాష్ చేయలేదు. సో నైట్ టైం మిల్క్ తాగినవి, త్రియాంశ్ బాటిల్స్, మార్నింగ్ తాగినవి ఇంకా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలేదండి. కాకపోతే ఇవాళ స్నాక్స్ చేద్దామని అనుకున్నా కదా. సో దానికోసం అని చెప్పేసి ఇవి చిక్ పీస్ నానబెడుతున్నాను అనమాట. సో దీన్ని ఏమంటారో నాకు తెలీదు తెలుగులో, చిక్ దీన్ని అయితే సోక్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఇంకా దాన్ని బాయిల్ చేస్తున్నాను అనమాట. నైటే సోక్ చేసి పెట్టాను. సో దీంతో ఒక మంచి రెసిపీ చూపిస్తానండి నేను. కాకపోతే నేను ఫస్ట్ స్నాక్స్ కూడా దీంట్లోనే చూపిద్దామని అనుకున్నా, బట్ వీడియోలో అంతా చాలా ఎక్కువైపోయింది. ఇంకా మరీ వీడియో ఎక్కువైనా కానీ చూడబుద్ధి కాదు కదా. సో అందుకని చెప్పి స్నాక్స్ అన్నీ సపరేట్గా చూపిద్దాంలే అని చెప్పి ఇంకా అదైతే ఇంకో వీడియోలో చూపిస్తున్నానండి. సో ఇప్పుడైతే ఇంకా షూస్ మొత్తం సర్దుదామని అనుకున్నాను. నార్మల్గా అయితే ఇక్కడ రెడ్ కలర్ బుట్ట ఉంది కదండి, మనం
క్లాత్స్ వేసుకునేది లాండ్రీ బాస్కెట్. సో దాంట్లో వేసేస్తాను షూస్ అన్నీ, సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. బికాజ్ అవి ఎక్కడ పెట్టలేము, సూట్ కేసులో వాటిల్లో పెట్టామంటే దుమ్ము అలా ఉండిపోతుంది. దీంట్లో అనుకోండి ఈజీగా వాష్ చేసేయచ్చు. సో అందుకని చెప్పేసి షూస్ అన్నీ క్లీన్ చేసి ఒకేసారి పెడదామని అనుకుంటున్నాను. ఇంకా మా బుడ్డోడు అయితే ఏందో చేస్తున్నా అని చెప్పేసి వచ్చాడు. ఫస్ట్ అయితే ఆ వాటర్ కోసం వచ్చాడు, అవి తీసి పైన పెట్టేశాను అనమాట. ఇంకా ఆ వాటర్ కోసం ట్రై చేశాడు, తర్వాత ఇంకా కుదరదులే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకేదో డైవర్ట్ అయిపోయాడు అనమాట. ఇంకా అందుకోసమే నేను ఇవాళ స్నానం కూడా చేయలేదండి. ఇంకా త్రియాంష్కి కూడా చేపించలేదనమాట. ఒకేసారి త్రియాంష్కి చేపించి నేను చేసేయచ్చని. సో షూస్ ఇవన్నీ స్నానం చేశాక ఇంకా షూస్ ముట్టుకోబుద్ది కాదు, అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇవన్నీ కంప్లీట్ చేసి అప్పుడు వెళ్దాం స్నానంకి అనుకున్నాం. ఇంకా టైం కూడా ఎక్కువేం అవ్వలేదులేండి, వాళ్ళ తొందరగానే అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ అవి కూడా 9 కల్లా ఫినిష్ చేసాం కదా, అందుకని కొంచెం ఎక్కువసేపు అయిపోయినట్టు అనిపిస్తుంది. నార్మల్గా కూడా 9 కల్లా అవుతాయి, బట్ హేమచంద్ కూడా అయిపోవడం కొంచెం టైం కొత్త, సో చాలా టైం అయిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ పొద్దున్నే కొంచెం పనులు అవన్నీ మొదలు పెట్టాను, ఎందుకంటే త్రియాంశ్ స్నానం చేయించడం, రెడీ చేయడం కొంచెం అది ఆ ప్యాటర్న్లో వెళ్తుంది కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట ఇవాళ డే మొత్తం. అండ్ ఇవాళ అయితే చాలా పనులు ఉన్నాయండి, ఎన్ని అవుతాయో ఏంటో తెలియదు, బట్ చాలా చేయాలని అయితే అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, వన్ సైడ్ పెట్టుకున్నాను, ఇంకో సైడ్ డ్రై ఉంచుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. సో సైడ్కి పెడితే అవే ఆరిపోతాయి. ఇవన్నీ కూడా నార్మల్ చూసేయండి, అంటే తొందరగా దుమ్ము పోతాయి, అట్లా తుడిస్తే చాలు సరిపోతుంది. లైక్ అదేం మెటీరియల్ అంటారో నాకు తెలియదు, కొన్ని అయితే కొంచెం లెదర్లా ఉంటాయి కదా, సో ఆ మెటీరియల్ అనమాట. సో అట్లా తుడవంగానే పోతున్నాయి. అండ్ కొన్ని షూస్ అయితే లైక్ ఏమంటారో నాకు ఫ్యాబ్రిక్ ఐడియా రావట్లేదు సడన్గా, సో అలాంటివి అయితే తుడిసినా కానీ పోవు కదండి. సో అవైతే వాషింగ్కి వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఏమేమి వేయచ్చు ఏమేమి వేయకూడదో చూసుకొని వేయాలి. లాస్ట్ టైం కూడా కొన్ని పెట్టుకున్నా నేను వాషింగ్కి వేయాలని, బట్ అప్పుడు కూడా వేయలేదన్నమాట. సో అవి కూడా ఉన్నాయి, ఇంకా 2 సెట్స్ ఉన్నాయి లాస్ట్ టైంవి. అండ్ ఈసారి కూడా కొంచెం వాష్ చేయొచ్చు పర్లేదు అనుకున్నవన్నీ ఒక్కసారి వాష్ చేసి పెట్టుకున్నానండి అనుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది కదా. అండ్ మళ్ళీ ఇంకొక 1-2 మంత్స్ వరకు కదిపే పని ఉండదు. అండ్ దట్టు ఇప్పుడు సమ్మరే కాబట్టి అన్నీ యూజ్ చేస్తాం కదండి, సో అందుకని ఎక్కువ దుమ్మేం లేదు. వింటర్లో అయితే కొంచెం చెప్పులు అవి యూజ్ చేయం, అండ్ లిమిటెడ్గా యూజ్ చేస్తాం, బికాస్ షూ కూడా అన్నీ వేసుకోలేము కదా వింటర్లో, చల్లాగడం కోసం అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉన్న షూస్ వేసుకుంటాము, అందుకని చెప్పి కొంచెం దుమ్ము ఎక్కువ పట్టేసిద్ది. ఇంకా సమ్మర్లో అయితే అది ఇది అని ఏం లేకుండా అన్నీ యూజ్ చేస్తాను, సో అందుకని చెప్పి ఇంకా అంత ఎక్కువ దుమ్మేం లేదు, సో ఈజీగానే అయిపోయింది పని. ఇంకా క్లీన్ చేసినట్టు లోపలైతే పెట్టేస్తున్నానండి. నావైతే చిన్న కాలు అనమాట, సో చిన్నగానే ఉంటాయి నా షూస్ కానీ చెప్పులు కానీ, సో అవైతే ఫిట్ అయిపోతాయి కింద. అంటే కింద కొంచెం చిన్నగా ఉండేది, పైన వైట్గా వస్తుంది కదా, సో కింద అయితే నావి ఫిట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి నా షూస్ నా చెప్పులు అవన్నీ పెడుతున్నాను అనమాట. ఇలాగా ఒకదానిపైన ఒకటి పెట్టి పెడుతున్నా, సో దట్ మళ్ళీ దుమ్మంటుకోకుండా ఉంటుందని చెప్పి. ఇంకా మ్యాక్సిమం నావైతే అన్నీ సార్ట్ అయిపోయాయండి, అన్నీ పెట్టేశాను. ఏదన్నా 1 or 2 సెట్స్ ఉంచాను అంతే, 2 or 3 సెట్స్ ఉంటాయి అంతే, మ్యాక్సిమం అన్నీ నావైతే వెళ్ళిపోయాయి. ఇంకా హేమచందీ మాత్రం కొన్ని ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు పక్కన పెట్టాను కదండి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి, సో అవి మాత్రం వాషింగ్కి పెట్టాను అనమాట. దాంట్లో కూడా నా ఉన్నాయి కొన్ని, ఇంకా అవి కూడా వాష్ చేసేసి డ్రై చేసి అవి కూడా లోపల పెట్టేస్తా. అండ్ షెల్ఫ్లో మాత్రం కొన్ని ఉన్నాయి, అవి ఏంటంటే వైట్ షూస్ అండ్ అలానే బ్లాక్ షూస్ అనమాట. వైట్ షూస్ అవి క్లీనింగ్ హేమచంద్కి చెప్దామని చెప్పి వదిలేసాను, బికాజ్ అది కొంచెం డీప్ క్లీన్ చేయాలి కదా, మరకలు ఏం లేకుండా నీట్గా చేయాలి, సో అందుకనే అవి అలా వదిలేసాను. ఇంకా బ్లాక్ వచ్చేసి అన్నీ హేమచంద్వే, నావేం లేవు. తను రెగ్యులర్ వేసుకెళ్ళేవి లైక్ షిఫ్ట్ కేసుకెళ్ళేవి బ్లాక్ షూసే అనమాట. సో తను అందుకని చెప్పేసి ఆ బ్లాక్ షూస్ కూడా వదిలేసాను, తను ఏం వేసుకెళ్తాడు అండ్ దాంట్లో ఏమైనా తీసేసే ఉంటే తీసేయడం అవన్నీ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా అవైతే ఉంచాను. తను లెగిసాక ఇవాళ కానీ రేపు తనకి ఆఫీ అనమాట, సో రేపు కానీ మిగిలిన షూస్ కూడా సార్ట్ చేస్తే అయిపోతుంది. బికాజ్ ఇదైతే ఫస్ట్ చేసుకోవాల్సిన పని అండి, లాస్ట్లో చేసేటప్పుడు ఏమవుతుందంటే టకటక అన్నీ తీసేసి వేసేస్తాము, ఇంకా అలాగే దుమ్ము అయిపోతాయి. అండ్ కొన్ని షూస్ అయితే పాడైపోతాయి, వైట్ షూస్ ఏమో ఇదైపోతాయి, సో అంతా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని ఫస్ట్ నేను ఈ పని పెట్టుకున్నాను అనమాట, స్లోగా మెల్లగా చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే వాషింగ్ వేద్దామని చెప్పి వచ్చానండి. ఇంకా త్రియాంశ్ ఏమో నేను బాస్కెట్ పైన మూత పెట్టుకొని వచ్చాను కదా, ఇంకా బయటకు తీసుకెళ్ళి ఆరేయడానికి మ్యాక్సిమం నేను కొంచెం అలా వాడుతూ ఉంటాను అనమాట. సో బయటకి తీసుకెళ్తున్నానేమో, అది షూ వేస్తాడని తెలియదు కదా వాషింగ్లో, సో పెట్టడానికి వెళ్తున్నానేమో అనుకొని ఇంకా డోర్ దగ్గర నుంచొని ఉన్నాడు. ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్ దగ్గరికి వస్తే ఇంకా అక్కడ ఆడుతున్నాడు అనమాట.
సో ఎక్కువసేపు పెట్టలేదండి బికాస్ షూస్ పాడైపోతాయి కదా అని చెప్పి ఇంకా జస్ట్ ఒక 20 minutes పెట్టానన్నమాట సెలెక్ట్ చేసి. సో అది కూడా చూస్తూ ఉన్నాను మళ్ళీ ఏమన్నా పాడవుతాయేమో అని భయం. మ్యాక్సిమం అన్నీ నార్మల్ వే, ఒక్క షూ మాత్రం కొంచెం కాస్ట్లీది. సో అది వెయ్యాలా వద్దా అని చాలా డైలమాలో ఉన్నా. తర్వాత లాస్ట్లో సరే ఏదైతే అయిందిలే అని వేసేసాను అనమాట. అందుకోసం అని చెప్పేసి చూస్తూ ఉన్నా. మిగిలినవన్నీ అయితే నార్మల్ వే, అన్నీ 1500 బిలోవే అనమాట. సో ప్రాబ్లం లేదు, అదొక్కటే భయము. సో దానికోసమే చూస్తూ ఉన్నా, బట్ ఏం కాలేదులేండి, అన్నీ మంచిగా బయటకు వచ్చేసాయి. సో బయటికి రాగా మొత్తం ఫస్ట్ ఆఫ్ అవ్వగానే నేను కూడా టైమర్ పెట్టుకున్నా చెప్పాలంటే, ఎప్పుడైపోద్దా అని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా అది ఆఫ్ అవ్వగానే ఫస్ట్ వచ్చి ఓపెన్ చేసి షూస్ అయితే చూసుకున్నాను అనమాట. ఏం కాలేదు, అమ్మయ్య అనిపించింది. ఇంకా ఇవాళ అయితే కొన్ని స్నాక్స్ చేద్దామని అనుకున్నా కదండి. సో దానికోసం అని అన్నీ రెడీ చేసుకున్నా. ఇంకా త్రియాన్స్ ఆఫ్టర్నూన్ పడుకుంటాడు కదా, సో తను పడుకున్నప్పుడు అయితే కొంచెం ఫాస్ట్గా అవుతాయని చెప్పేసి అప్పుడు అనుకుని ప్లాన్ చేసుకున్నా. యాక్చువల్లీ కొన్నేమో స్వీట్ ఐటమ్స్, కొన్నేమో హాట్ ఐటమ్స్ అనుకుంటున్నానండి. బికాజ్ స్వీట్ అంటే స్వీట్స్ ఏం కాదులేండి, జస్ట్ చెప్తున్నాను నేను అంతే. కేక్స్ ఇలాంటివే చేస్తాను నేను. రెసిపీస్ అన్నీ కూడా సపరేట్గా చూపిస్తాలేండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఇంకా అలా అనుకున్నాను, బట్ షుగర్ ఏమో అయిపోయిందనమాట. కోకోనట్ షుగర్ నార్మల్గా అయితే నేను అమెజాన్లో తెప్పించుకుంటా, లేదు అంటే క్వాలిటీ ఫుడ్స్లో ఇక్కడ దగ్గర ఒక షాప్ ఉంది క్వాలిటీ ఫుడ్స్ అని, దాంట్లో రీసెంట్గానే చూసాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇంకా అక్కడైతే కేజీవి లేవన్నమాట, ½ kg ప్యాకెట్సే ఉన్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, నేను ముందు చూసుకొని ఉండాల్సింది. సో దట్ కొంచెం ఈజీ ఉండేది. ఇంకా ఇప్పుడు చూసేసరికి వెళ్ళి తీసుకురావాలన్నమాట. షుగర్ దగ్గర ఉన్న దాంట్లో ½ kg అయినా తీసుకురావాలి. కాకపోతే ఇంకా బుడ్డోని వేసుకొని వెళ్ళాలిగా, సో అందుకని చెప్పి కొంచెం ఆగాను. హేమచంద్ లేసాక వెళ్ళి తీసుకురమ్మని చెప్పడము సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. నేనైతే స్ట్రోలర్ తుడుస్తున్నానండి నార్మల్గా. అన్నీ ఫస్ట్ సామాన్లు తుడుచుకుంటున్నాను కదా, సో అందుకని స్ట్రోలర్ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి వెట్ క్లాత్ తీసుకొచ్చి తుడుస్తున్నాను. త్రియాన్స్ ఏమో నేను స్ట్రోలర్ ఎక్కడికైనా తీసుకెళ్తున్నాను అనుకొని ఇంకా స్ట్రోలర్ ఎక్కేస్తున్నాడు. ఫస్ట్ భయం వేసింది పడిపోతాడేమో అని, కానీ చాలా జాగ్రత్త పట్టుకుంటాడండి త్రియాన్స్ అయితే. అసలు మనమన్నా కొంచెం స్లిప్ అవుతాడని భయం ఉంటుంది, కానీ త్రియాన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కుతాడు. కానీ దెబ్బలు మాత్రం అలానే తగిలించుకుంటాడు. ఎక్కేటప్పుడు ఇలాంటప్పుడు దెబ్బలు ఏం తగలలేండి, ఏదో కామ్గా మెల్లగా నడుస్తూ ఉన్నప్పుడే తగిలించుకుంటాడు ఎక్కువ. ఇంకా ఎక్కి దానిపైన ఎక్కడానికి ఫుల్ ట్రై చేశాడు. బయటకు గాలి నాన్న అనగానే ఇంకా ఏమర్థమైందో ఏంటో వెళ్ళిపోయాడు అనమాట. సో నార్మల్గా అయితే అసలు ఎక్కి తీసుకెళ్లేదాకా, బయటకు తీసుకెళ్లేదాకా ఊరుకోడు, కానీ ఈరోజు ఎందుకో ఆగాడనమాట. చెప్పాలంటే రోజు కన్నా ఇవాళ కొంచెం కామ్గానే ఉన్నాడండి. నార్మల్గా అయితే అసలు నన్ను ఇన్ని పనులు కూడా చేసుకొని ఇవ్వడు, ఆడాలన్నమాట త్రియాన్స్తో పాటు. కానీ వాళ్ళు ఏంటో కామ్గానే ఉన్నాడు, పక్కన ఆడుకుంటూ ఉన్నాడు, నేను పని చేసుకుంటున్నా, మధ్య మధ్యలో పిలుస్తున్నాడు, బట్ ఓకే మరీ అంత టూ మచ్ కాదు. వచ్చి కూర్చుంటున్నాడు నాతో పాటు చేస్తున్నాడు, కానీ మరీ రోజులాగా అంత గోలా చేయలేదు. రోజు అయితే అసలు నన్ను ఏ పని చేసుకొని ఇవ్వడు అనమాట. అసలు ఏమన్నా వెళ్ళి కూర్చున్నా వెంటనే పిలిచేస్తాడు, లాక్కెళ్ళిపోతాడు. సో అట్లా చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏంటో మరి కొంచెం సహకరించాడు, చూడాలి ఎంతవరకు సహకరిస్తాడో ఏమో. అండ్ అది అయిపోయిందండి. దాని తర్వాత ఇంకా ఎలక్ట్రిక్ కుక్కర్, మిక్సీ, ఫుడ్ ప్రాసెసర్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు క్లీన్ చేశాను, లైక్ హౌస్ షిఫ్ట్ అయినప్పుడు. మళ్ళీ ఇప్పుడేనండి 3 months అయిపోయింది కదా, సో ఒకసారి క్లీన్ చేసుకుంటే బెస్ట్. అండ్ దట్టు కొత్త హౌస్కి వెళ్తున్నాం కాబట్టి కొత్తగా ఉండాలి కదా, సో అందుకని ఇంకా నార్మల్గా అయితే మధ్య మధ్యలో చేస్తూ ఉంటా. బట్ ఈ బుడ్డోడు పుట్టాక అసలు మనకంత టైమే కుదరట్లేదు. సో ఇంకా ఫుల్ మంచిగా ఆ స్ప్రే ఒకటి ఉందన్నమాట నా దగ్గర, ఇంకా స్ప్రే కొట్టేసి మొత్తం క్లీన్ చేసేసి అండ్ పక్కకు పెట్టేస్తే మ్యాక్సిమం ఏం అవసరం లేదు. బట్ ఇవాళ కొంచెం స్నాక్స్ అనుకుంటున్నా కదా, దానికోసం మోస్ట్లీ ఫుడ్ ప్రాసెసర్ ఒక్కటే అవసరం. మిక్సీలో అయితే ఏం అవసరం లేదని అనుకుంటున్నా, చెప్పలేము అవసరమైనా. అందుకని చెప్పి ఫస్ట్ లోపల పెట్టేద్దాం అనుకున్నా. బాక్సెస్ కూడా ఇవాళ తెప్పిస్తాను, ఇంకా తీసుకురాలేదనమాట. ఆఫ్టర్నూన్ లెగ్సాక తెస్తా అన్నారు హేమచంద్, సో తను లెగ్సాక తీసుకురావాలి. ఇంకా అప్పుడు పెట్టేద్దామా వద్దా అనే ఆలోచనలో ఉన్నా. మ్యాక్సిమం అయితే ఏం అవసరం లేదు, కానీ నేను పెట్టేసాకే అవసరం అవుతాయి కదండి, సో అందుకని చెప్పేసి అట్లా అయితే ఉంచుదాం అనుకుంటున్నాను పక్కన. బికాస్ ప్లాట్ఫామ్ ఉంది కదా, సో ఫస్ట్ అయితే అక్కడ పెడతా, ఇంకా బాక్సెస్ తెచ్చాక ఆలోచించి ఏమైనా చేయాలి. మోస్ట్లీ అన్నీ ఇవాళ రేపట్లోనే ఫినిష్ చేసుకుంటా అండి. కుకింగ్ కూడా పెద్ద భారీ ఏం పెట్టుకోను ఇంకా ఈ 2-3 days అయితే. ఇంకా నేను షూస్ అవి క్లీన్ చేసే గ్యాప్లోనే చిక్ పీస్ అయితే బాయిల్ అయిపోయాయండి. నేను జస్ట్ 3 whistles పెట్టా, మంచిగా ఉడికిపోయాయి అనమాట. ఇంకా అది అలాగే ఉంచేసాను. త్రియాన్స్ పడుకున్నాక రిమైనింగ్ ప్రాసెస్ చేద్దామని, లేకపోతే అసలు ఏ పని చేయనివ్వడు. ఫస్ట్ అలాంటివి చూశాడు అంటే ముందు ఆటల్లోకి వెళ్తాడనమాట, అవన్నీ తీసి ఆడడం ఇవన్నీ చేస్తాడు. అందుకని చెప్పి ఇంకా బుడ్డోడు ఉన్నప్పుడు తొందరగా అలాంటి పనులు చేయాలంటే భయం నాకు. చేస్తా,
కాకపోతే పక్కన ఇంకేదన్నా బొమ్మలో ఏదో ఒకటి ఇచ్చి అట్లా ఏదో మేనేజ్ చేయాలి, లేదంటే ఎత్తుకొని చేయడం సంథింగ్ ఉంటాయి. ఇవాళ ఇంకా ఎక్కువ పని ఉంది కాబట్టి ఎత్తుకొని చేయడం అంటే కొంచెం కష్టమే కదా. అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎందుకో మరి త్రియాంష్ కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు నాకు. ఎంతవరకు ఇస్తాడో ఎంతవరకు పని చేయనిస్తాడో చూడాలి ఇంకా. సో ఇదేనండి స్ప్రే. నేను లోపల కొడుతున్నాను ఏదో అనుకున్నారు పాడైపోతుందని. ఏం పాడవదు, నేను జస్ట్ పైనే కొడుతున్నాను అనమాట. సో వెంటనే తుడిచేసాను కూడా. సో అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మిక్సీ, ఎలక్ట్రిక్ కుక్కర్ అండ్ వెనక కనిపిస్తుంది కదండి ఫుడ్ ప్రాసెసర్, అదొకటి. అండ్ కెటిల్ అయితే రీసెంట్గా పాడైపోయిందండి. సో అది తీసేయాలి, ఇంకా ఇంట్లోనే ఉంది. బట్ వెళ్ళేటప్పుడు మూవ్ అయ్యేటప్పుడు నేను అది కూడా తీసేస్తాను. ఉంచాను ఎందుకన్నా మంచిది అన్నట్టు, బట్ ఇంకా తీసేస్తాను. ఎందుకంటే షిఫ్టింగ్లో ఎన్ని సామాన్లు తగ్గించుకుంటే అంత మంచిది కాబట్టి. ఇంకా ఇది కాకుండా బ్లెండర్ అండ్ ఇంకొక మిక్సీ కూడా ఉందండి. సో టోటల్ 5 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఈజీగా 40 minutes పట్టేసింది టైం అయితే. చిన్నోడైతే పడుకున్నాడండి. వాళ్ళ డాడీ లేచారు, త్రియాంష్ ఏమో పడుకున్నాడు అనమాట. వాళ్ళ డాడీకి చిన్న పని ఉండి బయటకైతే వెళ్ళారనమాట. ఇంకా షూస్ ఆరాయేమో అని చెప్పేసి ఒకసారి చూద్దామని బయటకు వచ్చా. ఇవాళ ఎండ అసలు నార్మల్గా లేదండి, బయట అసలు ఫుల్ కాలిపోతుంది. ఇంకా తొందరగానే ఆరిపోతాయి. చాలా వరకు ఆరింది, బట్ కొంచెం తడి ఉందనమాట. మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయని చెప్పి ఇంకొంచెం సేపు ఉంచుదాంలే అని ఇంకా బయట వదిలేసి వచ్చాను. సో ఈ గ్యాప్లో ఇంకా వెళ్ళి స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నానండి. కాకపోతే ఒక్కటి చేయంగానే ఇంకా చిన్నోడైతే లెగిసాడనమాట. యాక్చువల్గా అయితే వాళ్ళ కుకింగ్ కూడా ఏం చేయొద్దు అనుకున్నాను, బికాస్ హేమచంద్ మళ్ళీ ఈవినింగే లెగుస్తారు కదా. సో ఈవినింగ్ చేసుకుందాం ఒకేసారి అనుకున్నా. కాకపోతే ఇంకా మధ్యాహ్నమే లెగిసారు. ఇంకా నేను త్రియాంష్ కూడా లాస్ట్ టైం చికెన్ ఉందన్నమాట ఫ్రిడ్జ్లో, కర్రీ చేసింది. ఇంకా దాంతో పరోటా లాగా చేసేసి ఇద్దరం తినేసాము. సో ఇంకా వద్దనుకున్నా. ఇంకా హేమచంద్ లెగిసేసరికి తను ఎలాగో బయటకు వెళ్ళారు, కాకపోతే వచ్చేస్తారనమాట. ఇంకొచ్చేలోపు మళ్ళీ అన్నం వండేసి దాంతోపాటు పొటాటో కర్రీ చేశానండి. సింపుల్గా అయిపోతుంది కదా తొందరగా అని. చాలా పనులు ఉన్నప్పుడు కొంచెం సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంకా అదైతే ఏం వీడియో క్లిప్ తీయలేదు, బికాజ్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నా. ఈలోపే చిన్నగాడు కూడా లేచిపోయాడు. యాక్చువల్లీ భయపడినట్టున్నాడు పాపం, లెగిసి ఒక్కడే ఉండేసరికి. నార్మల్గా అయితే డోర్ తీసుకుని వచ్చేస్తాడు, మరి ఎందుకో మరి భయపడినట్టున్నాడు. ఇంకా పడుకోలేదు. అండ్ దట్టు కిచెన్లో నేను ఏదో చేసేస్తున్నా అనేసి సగం టెన్షన్ వచ్చింది త్రియాంష్కి. ఇంకా కిచెన్కి వెళ్ళిపోవాలి అని గోల్ చేశాడు. ఇంకా అలా నిద్ర అయితే పోయిందండి త్రియాంష్ది. ఇంకా చాలా కష్టపడి త్రియాంష్ను పట్టుకొని కొన్ని అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో వస్తాయిలేండి ఏమేమి చేశాను ఏంటి అని అయితే. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ చిన్నోడికి ఫుడ్ పెట్టేసి ఇంకా పడుకోబెట్టేసి ఆ తర్వాత మళ్ళీ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. హేమచంద్ కూడా పడుకున్నారు. సో వాళ్ళిద్దరు పడుకునేసరికి కొంచెం ప్రశాంతంగా ఉండి నేను వర్క్ చేసుకుంటున్నా. ఇంకా ఇవాళ మొత్తం వాషింగ్ అయితే వేసానండి. యాక్చువల్లీ ఫస్ట్ ట్రిప్ అయితే హేమచంద్ వేశారనమాట, అందుకే అన్ని తన బట్టలే కనిపిస్తున్నాయి. అండ్ దాని తర్వాత నేను కూడా కంటిన్యూషన్ వేసాను. నార్మల్గా అయితే ఇవాళ వేద్దామా రేపు వేద్దామా అని డైల్మాలో ఉన్నా, బికాజ్ లాస్ట్లో మళ్ళీ కొన్ని బట్టలు ఉంటాయి, ఉతకాల్సినవి పెట్టుకొని వెళ్ళడం ఎందుకు, ఒకేసారి వాష్ చేసేసుకొని డ్రై చేసుకొని వెళ్తే బెస్ట్ కదా అని అలా అనుకున్నా. ఇంకా తను షార్ట్స్ ఏవో కావాలి, ఫుల్ ఎండ ఉంటుందండి, అసలు ఆ ప్యాంట్లు వేసుకొని తిరగలేకపోతున్నా, అందుకే షార్ట్స్ కావాలని చెప్పి ఇంకా వేశారు. సరే ఎలాగో వేశారు కదా అని చెప్పి ఇంకా నేను కంటిన్యూ చేశాను అనమాట. సో ఇవాళ నా వెనకన్నీ క్లాత్స్ ఉన్నాయి, నేను వచ్చి ఇక్కడ కూర్చున్నా. యాక్చువల్లీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయిలేండి క్లాత్స్, అందుకని చెప్పి ఏదో చెప్తా అనుకున్నా. యాక్చువల్లీ వాళ్ళు ఇంకొక పెద్ద పని ఫినిష్ చేశానండి. ఏంటి అంటే త్రియాంష్ టాయ్స్ అనమాట. చిన్న టాయ్స్ అన్నీ సార్ట్ చేశాను. మొత్తం అన్నీ నేను రేపు చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకొక అయిపోయింది నాకు. రేపు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఎలా ప్యాక్ చేసా ఏంటి అనేది అయితే. సో అన్నీ కూడా విడివిడిగా సార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ కార్స్, ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా బ్లాక్స్ అన్నీ ఒక దాంట్లో. సో అన్నీ అట్లా డిఫరెంట్గా సార్ట్ అవుట్ చేశాను. అండ్ కొన్ని వాష్ చేయాలనిపించింది నాకు, అవి మాత్రం డిష్ వాషర్లో కొన్ని పెట్టా. దీన్ని కూడా డిష్ వాషర్లో పెడతారా అంటే ఇంక ఓపిక అయిపోయిందిలేండి, ఎక్కువ పని చేయలేము కదా. సో అందుకనే అన్నీ అట్లా డిష్ వాషర్లో పర్చేసి జస్ట్ కొంచెం హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాను అనమాట. నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, అది 20 minutes అట్లా నడిచిద్ది. సో ఇంకా 20 minutes అట్లా పెట్టాను అనమాట. సో కొంచెం క్లీన్ అయిపోయి వస్తాయి, అవి కూడా డ్రై అయిపోయి వస్తాయి. సో కొంచెం పని తగ్గిద్దని. డ్రై అవ్వలేదనుకోండి మళ్ళీ వాటిని తుడిసి అవంతా చేయాలి కదా. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా టైం వచ్చేసి 11:30 అయిందండి. ఇప్పుడే డిష్ వాషర్ ఆన్ చేసి ఇంకా కొంచెం ఫుడ్ తినేసి త్రియాంష్ వదిలేసాడు. ఇందాక అదే తిన్నా, ఎక్కువ తినబుద్దిగా అట్లా. సో అది తిని
ఇంకా రూమ్లోకి వచ్చాను అనమాట. వీడియో ఎడిటింగ్ అయిపోయింది. సో వాయిస్ లాస్ట్ అవుట్రో ఇవ్వలేదు, అందుకని చెప్పి నేను యాక్చువల్లీ అదంతా చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయి నేను రూమ్లోకి వచ్చేసా. ఇంక మళ్ళీ వెళ్ళి ఓపిక లేదులేండి, నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో ఎట్లా ప్యాక్ చేసే ఏంటని 3 మాత్రమే. ఇంకా సో ఇవాళైతే ఓకే పర్లేదు, చాలా వరకు అయ్యాయి. అండ్ నేను ఇంకా నా బట్టలు కూడా యాక్చువల్లీ ఇంకొన్ని ఉన్నాయన్నమాట, ఫ్రాక్స్ ఉన్నాయి, అవి కూడా ప్యాక్ చేసేద్దాం అని అనుకున్నా. కానీ త్రియాంశును వాళ్ళ డాడీ ఇద్దరు పార్క్ వెళ్ళారు. సో ఆ టైంలో చేసేద్దాం అని అనుకున్నాను, కానీ ఈలోపే వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా అట్లా కొంచెం పని పెండింగ్ పెట్టిపోయిందండి. వాళ్ళు కొంచెం ఒక ½ అన్ అవర్ అట్లా లేట్ వచ్చి ఉంటే ఇంకొంచెం చాలా వరకు పని అయిపోయింది. నాది నా 2 వార్డ్రోబ్స్ ఫినిష్ అయిపోయేది. హేమచంద్ బట్టలన్నీ సార్ట్ అయిపోయాయి అనమాట. కొన్ని ఉంచానండి, 2 టీ-షర్ట్స్ 2 నైట్ ప్యాంట్స్ ఉంచాను. అండ్ యూనిఫామ్స్ ఉన్నాయి, యూనిఫామ్ మాత్రం మొత్తం సెట్ అంతా ఉన్నాయి. సో అవి కూడా ఒక్కసారి నేను ఏమైనా వాష్ చేయాల్సి ఉంటే వాష్ చేసేసి అవి విడిగా పెడదామని అనుకున్నా. బికాజ్ వీటితో కలిపి పెట్టాను అనుకోండి, యూనిఫామ్ వేసుకెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను బట్టలు సర్దకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా, అన్ని పికల్స్ వస్తుంది. అందుకే అవన్నీ విడిగానే ఉంచేసాను. ఇంకా నా వార్డ్రోబ్సే కొంచెం పెండింగ్ ఉన్నాయి, అవి కూడా రేపు ఫినిష్ చేసేస్తా. ఇంకా 3 బట్టలు అయితే ఏం కదపలేదు, అవి లాస్ట్లో అనుకుంటున్నా. బికాజ్ బుడ్డోడికి ఎక్కువే అవసరం అవుతాయి కదా బయట, అందుకని లాస్ట్లో సార్ట్ చేస్తా 3 మాత్రం. సో ఇట్లా నడుస్తుందండి నా ప్యాకింగ్ అయితే. ఇంకా సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.